హాయ్ హలో నమస్తే వణక్కం సత్ శ్రీ అకాల్ మీ పురుషోత్తం ఉరఫ్ ఉత్తమ్. మీకు అంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పినట్టు డార్జిలింగ్ ఈజ్ మై బిగ్గెస్ట్ జర్నీ. ఇది లాస్ట్ ఇయర్ 2019లో వెళ్ళాం, మేలో. సో ది జర్నీ ఈజ్ 3 days అని టోటల్గా చెప్పాలి. ఎందుకంటే నేను నంద్యాలలో బయలుదేరాను. ఎట్లా ఉందో డీటెయిల్గా చెప్తాను. నేను అక్కడ 5 days స్టే చేశాను. అక్కడ ఎట్లా నేను మెయింటైన్ చేసుకున్నాను, ఏమి తిరిగాను, ఎట్లా తిరిగాను, టోటల్గా మీకు ర్యాండమ్గా ఎంత అవుతుంది ఖర్చు, ఏ ట్రైన్ తీసుకున్నాను కూడా చెప్తాను. సో ఫస్ట్ నేను నంద్యాల బయలుదేరిన డేట్ నుంచి రిటర్న్ అంటే 9th మేన బయలుదేరి 19th మేకి వెనక్కి వచ్చా. దాదాపు 10 days. ఇందులో అటు 2 days, అటు 2.5 days, అంటే 3 days, ఇటు 3 days, 2.5 days జర్నీకి పోయి, అంటే 5 days పోయి అక్కడ 5 days అక్కడ ఉన్నాను నేను. సో ఇలా స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ నేను బుక్ చేసుకున్న ట్రైన్ 10th విజయవాడలో బయలుదేరాలి. అది రాత్రి 10:30కి ఉంది. సో నేనేం చేశానంటే, ఇక్కడ మాకు నంద్యాలలో గుంటూరు ప్యాసింజర్ ఉంది, అది ఎక్కి మార్నింగ్ రౌండ్ అబౌట్ 9 o'clock ఉంది. అది ఎక్కి నేను బయలుదేరి వెళ్ళేసరికి అది కొద్దిగా లేట్గా వెళ్ళింది విజయవాడ. అది ఈవినింగ్ 6:30, 7 అయింది. సో 10 o'clock ట్రైన్, ఇంకెటు పోలేదు, ఇంటికి కూడా పోలేదు. సో అక్కడే ఉండిపోయి అక్కడే టిఫిన్ తీసేసి 10:30కి ట్రైన్ టైంకి వచ్చింది. అండ్ అక్కడి నుంచి ది వరస్ట్ జర్నీ ఐ హ్యావ్ డన్. అదే ట్రైన్ అంటే 15605, మోస్ట్ ఫేమస్, ఇండియాస్ లాంగెస్ట్ ట్రావెలింగ్ ట్రైన్, కన్యాకుమారి టు దిబ్రూగర్ ఎక్స్ప్రెస్. పొరపాటు చేసుకున్నాం అనిపించింది. నమ్మండి నమ్మపోండి, ఎంత రష్ అంటే ట్రైన్ 10 నిమిషాల కంటే ఆగదు. 8 నిమిషాల వరకు కూడా మేము బోగిలోకి ఎక్కలేదు, అంత రష్. నేను సెకండ్ స్లీపర్ క్లాస్లోనే తీసుకున్నాను. ఇది రౌండ్ అబౌట్ 650 per head. నాట్ ఈవెన్ సింగిల్ లెగ్ కూడా పెట్టడానికి వీల్లేదు. ఇంత ప్లాన్ చేసుకుని, సంవత్సరం అంతా ప్లాన్ చేసుకుని, అంతా కష్టపడి దాచుకుని వెళ్ళలేకపోతున్నాం అని ఆ థాట్ కూడా వచ్చింది. ఇక తోసుకుంటే ముందు మా వైఫ్ని తోసి, నేను ముందు వెనక నుంచి తోసుకుంటాం లోపల ఒకరినొకరు అంటుకుంటూ పోయాం. స్లీపర్ క్లాస్ వాళ్ళకి స్లీపర్ క్లాస్ బర్తులు లేవంటే బర్తులు ఉన్నాయి, కానీ బర్తుల్లో కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. ఒకళ్ళ మీద ఒకరు కూర్చున్నారు, అంత రష్. నేను ప్రీవియస్ ఫేస్బుక్లో కూడా పెట్టాను, అప్పుడే ఆ రోజే దీన్ని కూడా పెట్టాను అక్కడ. వరస్ట్ ఏం స్లీపర్ మా బోగి ఒకటే అట్లా ఉందేమో అనుకున్నా. ఉన్న స్లీపర్ క్లాసులన్నీ అంతే. మార్నింగ్ 3rd ACకి వెళ్ళాం, 3rd ACలోనూ అదే పరిస్థితి. పోనీ 2nd AC ఇంకా ఎక్కువ ఖర్చు కదా, ఎక్కువ రారనుకుంటాం. అక్కడ కూడా వెళ్ళి ఫస్ట్ AC ఒక్కటే ఎవరో ఓపెన్ చేయలేపారు. 2nd AC లేదు, 3rd AC లేదు, స్లీపర్ మొత్తం అన్నీ జనరల్ బోగీలా ఉన్నాయి. జనరల్ బోగీలే అంటే ఇంకా జనరల్ బోగి ఇంకెంత విషయం ఉండొచ్చు. అందులో దొరక్కి వాళ్ళు మా దాంట్లో దూరిపోయారు. అంత వరస్ట్ జర్నీ. అది రాత్రి 10:30కి స్టార్ట్ అయింది, 10:40కి స్టార్ట్ అయిన విజయవాడ. టిల్ మాకు భువనేశ్వర్ దాటేదాకా ఆల్రెడీ అప్పటికే 1.5 day దాటిపోతుంది. అప్పుడు జర్నీ భువనేశ్వర్ దాటిన కూడా మాకు ప్లేస్ దొరకల. అప్పటికి మేము ప్లేసెస్ సరిపోకూడదు. పైన ఒకటి ఆల్రెడీ పడుకున్నాం మా 2 బర్తుల్లో, మేము కింద ఒక బర్త్లో అడ్జస్ట్ అయ్యాం. అప్పటికి బ్యాగులు పెట్టుకోవడం పైన పెట్టుకున్నాం. అంత వరస్ట్ జర్నీ. భువనేశ్వర్ దాటి అక్కడ ఇంకా తర్వాత మా స్టాప్ ఎక్కడంటే న్యూ జల్పాయిగురిలో. భువనేశ్వర్ దాటాక కూడా ఆఫ్టర్ 7 stations మాకు కొద్దిగా ఖాళీ వచ్చింది. అది కొంచెం ఫ్రీగా కూర్చోటానికి. ఈ 2 గంటలు భోజనం ఎట్లా చేసామనుకున్నాం. భోజనం తినాలంటే భయం, అంత రష్ ఉంది. పక్కన వాళ్ళ తూర్పు వాళ్ళకి బాగా అలవాటు కదా, పాన్లు, తంబాకులు, జరదాలు బాగా అలవాటు. అంతమంది ఉన్నారు. అదృష్టం ఏంటంటే మేము ఇంటికి నుంచి బయలుదేరే ముందు
నిమ్మకాయ నీళ్ళు బాటిల్ ఒక 2.5 లీటర్స్ బాటిల్ ఫుల్గా పెట్టేళ్ళు. అదిను ఒక 2 వాటర్ బాటిల్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఎందుకైనా మంచిదని. దిగటానికి ప్లేస్ లేదు, పాస్ పోసుకోవడానికి ప్లేస్ లేదు. ఇంకా కర్మ ఏంటంటే పాపం ఆడవాళ్ళు లాగుల మీద తిరిగారంటే నమ్మండి మీరు. ఆ ఫోటోలు అయితే పెట్టలేదు కానీ ఆడపిల్లలు పాపం 18-15 ఏళ్ళు కూడా ఉన్న పిల్లలు, 20 ఏళ్ళ వాళ్ళు లాగుల మీద తిరిగారు. ఆ రష్లో చెమటకి భరించలేక, ఆ జైలుని చేయలేక నిద్రలు కూడా ఒకళ్ళొకళ్ళు మీరు పడుకున్నట్టుంది. ఎట్లా ఉంటే నేల మీద ఖాళీ లేదు. నేల మీద అనుకున్నా కాదు, సీట్ల కింద పడుకున్నాను, సీట్లలోంచి కాళ్ళు బయటి, సీట్ల కింద నుంచి తలల పైకి. ఇంకా విచిత్రం ఏంటంటే అటు బర్త్కి ఇటు బర్త్కి ఉయ్యాలు వేసుకుని పడుకున్నారు వరుసగా. అట్లా ఉంటే ఈ జర్నీ ఎలా ఉందో చూసి 2 days నరకం ఇక్కడి నుంచి అక్కడికి. ఎప్పుడప్పుడు జలపాయిగురి వస్తుంది అన్నట్టు చూసాం. అది మాకు 2.5 days జర్నీ పడింది. అంటే నేను 10th నైట్ బయలుదేరితే 12th మార్నింగ్ లక్కీగా 7:30కి చేరా. జలపాయిగురికి దిగా బయటే నాకు ట్యాక్సీలు ఉన్నాయి డార్జిలింగ్. అక్కడి నుంచి 2.5 hours జర్నీ. లక్కీగా ట్యాక్సీలో పర్ హెడ్ 200-250 అలా తీసుకుంటాడు. బేరం ఆడితే 200కే వస్తాడు. లేదు నాకు మొత్తం సీట్ కావాలంటే పర్ హెడ్ 300-400 తీసుకుంటాడు. మేము ఈ రాత్రి దానికి బాగా ఒళ్ళు కూర్చిపోయిందని 800 ఇచ్చేసి మొత్తం వెనకాలంతా మేము కూర్చోం. 4-5 సీట్లు పెట్టేసాం ప్లేస్. మా బ్యాగ్లని పైన పెట్టేశాడు, టారా పెట్టేశాడు. హాయిగా అక్కడ కూర్చొని కొంచెంసేపు సారీ తీరాం. అప్పుడే కొంచెంసేపు నిద్రపోయింది. కొంచెం రిలాక్స్డ్గా ఫ్రీగా కూర్చున్నాం అని చెప్పాలంటే. ఆ 2 రోజులు నరకం. అది మా వరస్ట్ జర్నీ టు న్యూ జల్పాయిగురి. సో ఇక ప్రాబ్లం ఏం లేదు మాకు. ఇంకా బట్ అదృష్టం ఏంటంటే డార్జిలింగ్ అంత మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసాం. ఇక్కడి నుంచి బయలుదేరిన ఎఫెక్ట్ అంతా అక్కడ తీరిపోయింది మాకు. అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సో ఇప్పుడు మీకు నేను అంతకుముందే మనకి తెలుసు, మీకు makeMyTrip.com అని, GoIBibo అని, వీగో అని, Booking.com చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటాం. మేము ముందుగానే టికెట్స్ కన్ఫర్మ్ అయిన టైంకి మేము ముందుగానే బుక్ చేసేసుకున్నాం. మీకు ఏంటంటే Booking.com మీకు ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి, ఎనీ వెబ్సైట్లో ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయి. మీకు చీపెస్ట్ రేట్ కావాలి, యూ షుడ్ బి ట్రాకింగ్ ఎవ్రీడే, చూసుకుంటూ ఉండాలి మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ముందే. నేనేం చేశాను, ప్రీ ప్లాన్డ్గా నా డేట్ మనకి తెలుసు కదా, ట్రైన్ టికెట్స్ 3 months ముందు, 4 months 3 months ముందు టికెట్స్ దొరికేస్తాయని ఆ టైంలో నేను బుక్ చేసుకున్నాను. అదే టైంలో కూడా నేను హోటల్ కూడా బుక్ చేసేసుకున్నాను. అంటే పేమెంట్ ఇప్పుడే కదా, ఆన్ ద డే ఆఫ్ గోయింగ్ దేర్ పేమెంట్ కింద పెట్టు. అంటే మొన్న సరిగ్గా నచ్చకపోతే వేరే మార్చుకోవాలి కదా. సో ఏంటంటే లక్కీగా నాకు రీజనబుల్ రేట్కి వచ్చింది. పర్ డే నీకు 800 అయిపోయింది, దట్ టు పీక్ అవర్స్ టైంలో. అంటే అక్కడ మంచి పీక్ అవర్స్, ఆల్ ఓవర్ ఇండియా అక్కడ వస్తారు. పర్ డే 800 మనకి రూమ్ పడింది అంతే. బట్ నాట్ ఇంక్లూడెడ్ ఎనీ స్నాక్స్ గీక్స్, ఎందుకంటే మేము కావాల్సినట్టుగా బయట తిందామని ఆలోచన చేసుకున్నాం. సో అక్కడికి బై 12 o'clock వెళ్ళిపోయాం. మేము దిగింది మాల్ సెంటర్ దగ్గర, అంటే మాల్కి ఆ జంక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మేము బ్యాగ్ పట్టుకుని అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. నియర్ ఒక 500 feet. కాకపోతే స్లాంట్కి వెళ్ళాలి, అలాగే కష్టపడి వెళ్ళిపోయాం. మనకామన రెసిడెన్సీ అని ఉంది ఇక్కడ, అది మాల్ రోడ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ రోజంతా ఇంకేం తినలా, స్నానం చేసేసి ఫస్ట్ కొంచెంసేపు పడుకుని సాయంత్రం 6 hours బయటకు వచ్చి, బయట మీకు చక్కగా దొరుకుతాయి రెడ్ టీలు, రెడ్ టీ, బ్లాక్ టీ అని, లెమన్ టీ అని దొరుకుతాయి. 10 రూపాయలు పర్ హెడ్. అదే అక్కడ కాఫీ అనుకోండి 20 రూపాయలు. సో మీరు రోజు అక్కడ ఒక ఆవిడ ఉండేది, ఒక పెద్ద ఆవిడ, కుర్రాడు కార్నర్లో పెట్టి కూర్చుంటే ఆవిడ దగ్గర తాగేవాళ్ళం రెగ్యులర్గా. సో 10 రూపాయలు పెట్టి చక్కగా రోజు చెరువు టీ తాగేవాళ్ళం. ఆవిడ ఒకటి, నేను ఒకటి. ఇకపోతే మేమేం చూసాము అక్కడ ఉన్న 5 రోజుల్లో, చూడతగ్గ ప్లేస్లు ఇవి. నేను ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టేశాను, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఉన్న వీడియోస్. డార్జిలింగ్ 10-15 ఉన్నాయి. సో ఎలా చూసారో అన్ని
అంటే చాలా మనకి అక్కడికి వెళ్ళి మీరు ట్యాక్సీ హైర్ చేసుకోవచ్చు, మీకు బైకులు రైడ్ చేసుకోవచ్చు. బట్ ఆ రోడ్స్ అన్ని బాగా స్లాంటింగ్గా ఉంటాయి. బైక్ రైడర్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇఫ్ యు ఆర్ విత్ ఇన్ ద డార్జిలింగ్ అన్ని స్టీప్ రోడ్సే, ఏమాత్రం గేర్ తక్కువగా ఉన్నా మేము కిందకి జారిపోతాం. దట్ టు మనకామన రెసిడెన్సీ అండ్ మాల్ రోడ్. సో కేర్ఫుల్గా ఉండాలి. మీకు అక్కడ రెండో ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది, సిక్కింకి వెళ్ళే ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది, ఇక మామూలుగా జల్పైగురి వచ్చే స్టాండ్స్ ఉంటాయి. సో మేము జల్పైగురి స్టాండ్ నుంచి రూమ్కి వచ్చేసాం, ఆ డే అలా గడిపేసాం. మీకు అక్కడ ఫుడ్కి వచ్చేసరికి డబల్ ది రేట్ ఉంటుంది. మీకు డబల్ ది రేట్. మనకి ఇక్కడ 30 రూపాయలు అంటే వాడికి 80 రూపాయలు ఉంటుంది, అక్కడ 60-80 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ నేను వెళ్ళే ముందు ఇవన్నీ నేను బ్రౌజ్ చేసుకుని రివ్యూ చేసుకుని అన్నీ చేసుకుని 1 ఇయర్ దాన్ని కష్టపడి దాచుకుని అవన్నీ డబ్బులు ఇవన్నీ రివ్యూలు తీసుకొని ఒకరిని కనుక్కొని అన్నీ డబ్బులు దాచుకున్నా. టోటల్గా ఎంత పెట్టుకోవచ్చో లాస్ట్లో చెప్తాను. సో ఉన్న ప్రస్తుతం రేట్లు అప్పటికి రేట్లలో. సో ఇవన్నీ నేను అలా ప్లాన్ చేసుకున్నా. సో చూడదగ్గవన్నీ అందరూ జనరల్గా అయితే అందరూ కార్లు బైకులు ఎక్కిపోతారు. అక్కడ టైగర్ హిల్ అనే పాయింట్కి నేను వెళ్ళలేదు, చాలా దూరం ఉంది. బట్ నేనేమని చేసుకున్నా అంటే డార్జిలింగ్లోనే మొత్తం ఎంజాయ్ చేయాలని నిశ్చయించుకున్నాం. మేము అక్కడి నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అవన్నీ ఉండే. మేము అక్కడ పోలే. నేను ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఎలో డార్జిలింగ్ మాత్రమే అనుకుని వెళ్ళాం. సో నేను బడ్జెట్ పరంగా డార్జిలింగ్ అంటాను. కానీ మేము చేసిన బెస్ట్ ఏంటో తెలుసా? వీఆర్ ద బెస్ట్ టూరిస్ట్ హు డన్ దిస్ థింగ్. మాతో పాటు మాకు తెలిసిన తర్వాత మేమే అనుకుంటే మా తర్వాత ఎవరో చెప్పారండి అంటూ వచ్చారు మాలాగా. అంటే మేమేం చేసామంటే మేము చూసిన అక్కడ ప్లేస్లన్నీ నడిచెళ్ళి చూసాం. దే ఆర్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 3 to 4 కిలోమీటర్సే. సో ఏమిటి అని చూసినట్టే మేము మాల్ సెంటర్ లాగా మాకు దగ్గరే, అంటే బట్టల దుకాణాలు అవన్నీ ఉంటాయి. ఆ మాల్ సెంటర్ దగ్గర అమ్మవారి గుడి ఉంది, అయ్యవారి గుడి, అది కూడా అక్కడే చూసేసుకున్నాం. నెక్స్ట్ డే రోజు కూడా పెట్టుకున్నాం, ఒకరోజు అది చూసుకున్నాం. అక్కడ మళ్ళీ చుట్టూరు నేచర్ చూసుకుని ఎంజాయ్ చేసుకున్నాం. అలా రోజు కూడా అలా పెట్టుకున్నాం. నెక్స్ట్ డే గుమ్స్ ఏంటి కింద రైల్వే స్టేషన్ పోయి అక్కడి నుంచి ఇంటి రూమ్ పైన మాల్ రోడ్ నుంచి కింద దాకా పోయి అలాగే రైల్వే స్టేషన్ వెతుక్కుంటూ పోయి అలా రైల్వే స్టేషన్ దాకా పోయి అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు రూమ్. అలా ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి మాకు ఇదేంటంటే ఇక్కడ ఉంది ఈ హిమాలయన్ది ఈ జూలాజికల్ పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళాం. దానికి ముందు ఇంకో సబ్ నైటింగేల్ పార్క్ ఉంది. సబ్ నైటింగేల్ పార్క్ బెస్ట్ అక్కడ. అదేంటంటే సబ్ నైటింగేల్ పార్క్లో మీకు అక్కడ అందరూ పొద్దునే యోగా చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వస్తారు. చాలా బాగుంటుంది. అక్కడ చిన్న శివాలయం కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఫస్ట్ డే సెకండ్ డే అనుకుంటా, సెకండ్ డేనో థర్డ్ డేనో వెళ్ళాం. అక్కడ చేసాం ఫస్ట్ సబ్స్ నైటింగేల్. అది దాటుకుంటూ పోతేనే ఇది హిమాలయన్ జూలాజికల్ పార్క్, దానికి కూడా వెళ్ళి మొత్తం అక్కడన్నీ ఏం చేసాం. ఆ 2 పార్క్లో ఒకే రోజు ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి మేము చేసిన బెస్ట్ పని అంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరి వెళ్ళిపోయాం చక్కగా నడుచుకుంటూ. చక్కగా పొద్దున్నే 6 రావడం, కాఫీ తాగటం, అది చాయ్ వాటర్ ఇచ్చినవి తాగేయడం, నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఏమైనా స్నాక్స్ దారిలోనే అక్కడే తీసుకుంటూ తింటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఏ పాప్కార్ను లేకపోతే అక్కడ కండెలు దొరుకుతాయి, ఆ టైంలో కండెలు దొరికేవి, కండెలు అలా తినుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అలా 2 రోజులు. 3వ రోజు వచ్చేసరికి ఈ టిబెటన్ 3-4 రోజుల్లో ఏమో ఒక రోజంతా మాల్ అంతా చూసాం. అక్కడే మేము స్పెషల్ టీస్ చేసే ఉండి ఒక్కొక్క టీ 150 రూపీస్ 190 రూపీస్ ఉన్నాయి. అలాంటి కాస్ట్లీ హోటల్లో ఒకసారి మేము ఎంజాయ్ చేసాం. అందులో వెరైటీస్ చాలా ఉన్నాయి, బ్లాక్ టీ, వైట్ టీ, కోక్ టీ, బోల్డ్ రకాలు ఉన్నాయి లిస్ట్. అలాగే చైనీస్ రెస్టారెంట్ కూడా విజిట్ చేసాం. కాకపోతే దండగా అనిపించింది చైనీస్ రెస్టారెంట్ మనలాంటి వెజిటేరియన్ వాళ్ళకి బెటర్. ఇంకొకటి ఉంది మాల్ రోడ్లో పైకి వచ్చే దారిలో ఒకటి ఉంది, మొత్తం సౌత్ ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంటే ఉంది. అది దానిలోకి వెళ్ళి సౌత్ ఇండియన్ ఫుడ్ తినండి ఫుల్. మీరు అక్కడికి వెళ్తేనే మీకు వాసనలు కనబడతాయి, చక్కగా ముక్కు వచ్చేస్తాయి. పూరి, దోశ, ఇడ్లీ. కాకపోతే రేట్ కొద్దిగా ఎక్కువైనా టేస్ట్ అల్టిమేట్గా ఉంది. ఎప్పుడు చూసినా అది రష్గానే ఉంది. ఉన్న 5 రోజుల్లో మేము వెళ్ళి వాడికి ఆర్డర్ ఇచ్చి 40 మినిట్స్ కూర్చుంటే కానీ మా భోజనం రాలి మా టేబుల్కి, అట్లా ఉంది రష్.
సో ఎర్లీగా వెళ్ళి టైం టు టైం వెళ్ళి మీరు ముందు ఎర్లీగా మీకు టోకెన్ వచ్చేస్తే తొందరగా వస్తుంది, అయితే ఇబ్బంది పడతారు. అది మీరు టైం కనీసం 40 minutes వెయిట్ చేయగలిగితే వెయిట్ చేసి భోజనం చేసి రావచ్చు. మిగతావన్నీ ఫాస్ట్గానే సర్వింగ్ అవుతున్నాయి, నార్మల్ టిఫిన్స్ అని. సో పీస్ పకోడా కూడా మేము నడిచే వెళ్ళాం. ఇట్ ఈస్ ఏ లాంగెస్ట్ జర్నీ నడిచి వెళ్ళడానికి. కొద్దిగా స్టీప్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, బాగుంది అక్కడ. వెదర్ సూపర్. ఈ లోకల్లో ఎంత బాగుందో పీస్ పకోడాకి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఇదిగా సూపర్గా ఉంది వెదర్. చాలా ఉన్నాయి, నేను చెప్పాక ఉత్తమ్ డార్జిలింగ్ అంటూ 14-17 వీడియోస్ పెట్టాను, కాబట్టి చూసుకున్నా దానిలో. సో పకోడా పాయింట్ వెళ్ళాను. అక్కడే కూడా నేను వాళ్ళు చేసే ప్రేయర్ కూడా డ్రమ్స్ పెట్టి ఏదో చేస్తుంటారు ప్రేయర్, అది కూడా చేశాను నేను. సో దట్ ఇస్ ద బెస్ట్ వన్. సో నేను అక్కడ డార్జిలింగ్ ఏం చేసినా అన్నీ నడిచి వెళ్ళాను. అడిగేవాళ్ళు ప్రతి వాళ్ళు ఎలా వచ్చాయంటే నడిచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాడు? మాల్ రోడ్ నుంచి వచ్చాం. కరెక్ట్ పద్ధతి అండి. ఇక్కడ ఇవన్నీ చూడాల్సినవన్నీ నడిచే చూడాలి, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలరు. చాలామందిని చూసాం మేము, చాలా మటుకు చూసాం. మేము వచ్చిన వాటిలో 20% మేము ఇలా చూడగలుగుతున్నాం మిమ్మల్ని. 20% యు ఆర్ ద బెస్ట్. ఇంత ఏజ్లో మీరు నడిచి వచ్చారు, వీఆర్ హ్యాపీ అని వాళ్ళు మాకు చెప్తుంటే అవి ఫీల్ ఇట్ వెరీ హ్యాపీ. సో మేము ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నాం, ఏమున్నా నడిచి చూద్దామని ఎంజాయ్. అది మాకు తెలియదు అలా చేయాలని. చాలామందికి అక్కడ అలాగే చేయమని చెప్తున్నారు ఆ లోకల్ వాళ్ళు. డార్జిలింగ్ వెళ్తే ఆ చుట్టుపక్కల నడిచి చూసి ఎంజాయ్ చేయండి. కొద్దిగా కాళ్ళు ఎప్పుడు వస్తాయనే కానీ క్లైమేట్ మాత్రం అల్టిమేట్. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. కాబట్టి రెగ్యులర్గా గొడుగు వేసుకునే వెళ్ళాము మేము. మీరు చూస్తే కొన్ని ఫోటోలో గొడుగుతో కూడా ఉన్నట్టు ఉంటుంది నా వీడియోస్లో. సో డార్జిలింగ్ ఆల్వేస్ బై వాక్, ఎంజాయ్ ఇట్. సో రిటర్న్ మేము వచ్చేసరికి ట్రైన్ వచ్చేసరికి న్యూ జల్పైగురి నుంచి చెన్నైకి వెళ్ళే ట్రైన్లో ఉంది, అదొకటి ఉంది, దానిలో వచ్చేసాం. కాబట్టి వచ్చేటప్పుడు మాత్రం అంత భయంకరమైన రష్ లేదు, కొద్దిగా ఉంది. ఆఫ్టర్ భువనేశ్వర్ తగ్గిపోయారు మొత్తం. అక్కడి నుంచి మేము ఫ్రీగానే వచ్చాం, అదొకటి అడ్వాంటేజ్. సో వెళ్ళేటప్పుడే మా నరకం అనుభవించాం. అది బికాస్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ ట్రావెల్ అది ఉంది కదా కన్యాకుమారి డిబ్రూగఢ్, ఆ ట్రైన్ పట్టుకున్నాం మాకు తెలియక. ఈ చెన్నై నుంచి ఉందని తర్వాత అప్పుడు దొరకలేదు మాకు వెళ్ళేటప్పుడు. సో బెటర్ మీరు కన్యాకుమారి డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ మాత్రం ఎక్కకండి. ఎక్కితే ఏ టైంలో ఎక్కినా ఏ రోజు ఎక్కినా ఇలాగే ఉంటుంది రష్. మీరు పక్కకి తిరగటానికి ఉండదు, కూర్చోడానికి కూడా ఉండదు. బెటర్ స్కిప్ దట్. మీ విధి లేక తప్పదు అనుకుంటే ఈ ట్రైన్ బుక్ చేసుకోండి, కన్యాకుమారి టు డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్. ఇక మొత్తం మీకు చెప్పాల్సిన ఎంత ఖర్చు అయిందంటే, మీకు ఖర్చు అయ్యేదల్లా ఓన్లీ ఎక్కువ మీకు భోజనానికి చెప్పాక డబల్ ది రేట్స్. మీకు ఇక్కడ 30 రూపీస్ ఉంటే అక్కడ 60 రూపీస్ ఉంటాయి. నేను అప్పుడు వెళ్ళిన టైంకి డబల్ ది రేట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఏం తింటారు? వెజ్కి అయితే నాన్ వెజ్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అక్కడ వెజ్ మేము తినేది ఒక 100 రూపీస్ అనుకోండి, నాన్ వెజ్ 300 దాకా ఉంటుంది ఒక రేటు. అలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి అంత అమౌంట్ మీరు పెట్టుకోవాలని. సో నేను కరెక్ట్గా బడ్జెట్ 20,000 నేను పెట్టుకున్నాను. నేను మ్యాక్సిమం ఎంత తిరిగినా 18,000లో నేను వెనక్కి వచ్చేసాను. 18,000లో మొత్తం రైట్ ఫ్రమ్ బుకింగ్ టికెట్స్ ఫర్ నంద్యాల నుంచి విజయవాడ వెళ్ళడానికి, విజయవాడ నుంచి న్యూ జల్పైగా, అక్కడి నుంచి ట్యాక్సీలు, మళ్ళీ రిటర్న్, ఇంక్లూడింగ్ మేము అక్కడ ఉన్న రూమ్ రెంట్ చెప్పాక 800 పర్ డే, అంటే 4,000కి వచ్చేసింది. సో ఇంక్లూడింగ్ రెంట్స్ అంటే అక్కడ ఇంకా మేము బయట అక్కడ ఎక్స్ట్రా తిరిగింది ఏం లేదు కదా, అన్నీ నడిచే చూసాం కదా. మేము తినడానికి భోజనం దానికి ఎక్కువ ఖర్చు అయింది. సో వీఆర్ కేమ్ బ్యాక్ విత్ 18,000 మా ఇద్దరికి కలిపి. ఎక్కువ మంది ఉంటే దాన్ని బట్టి మీరు వేసుకోండి. సో డార్జిలింగ్ వెళ్ళేటప్పుడు నెవర్ బుక్ కన్యాకుమారి టు డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్. ట్రై యువర్ ఆల్టర్నేటివ్స్. ఇఫ్ యూ హ్యావ్ కెపాసిటీ, go by flight where from Hyderabad or you may get from Kolkata, Bagdogra నుంచి you have taxis to go to Darjeeling. మీరు ఎఫర్ట్ చేయగలిగితే. సో ట్రైన్లో మాత్రం ఎలా అనుకుంటే మీరు బీ ప్రిపేర్డ్, నరకయాతన చూడాలి. ఫస్ట్ ఏసీలో వెళ్తే మీ అదృష్టం,
ఎవడు కలపడు. కాబట్టి బస్సెస్ మీకు లేవు, వెళ్ళటం కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు వెళ్ళిన కలకత్తా నుంచి వెళ్ళొచ్చు న్యూ జల్పైగురి, మళ్ళీ న్యూ జల్పైగురి వెళ్ళినా అక్కడ యూ హ్యావ్ టు టేక్ ట్యాక్సెస్. ఉన్నాయి నా న్యూ జల్పైగురి నుంచి చాలా తక్కువ, ఒకటే బస్సు కనపడింది మాకు అంతా. ఇది జల్పైగురికి డార్జిలింగ్కి, అది కూడా ప్రైవేట్ బస్సు గవర్నమెంట్ బస్సు ఎవరికి అర్థం కాదు. సో బెటర్ న్యూ జల్పైగురి నుంచి ఈ డిపెండెన్స్ ఆన్ ట్యాక్సీస్ అవుట్ సైడ్. వాటికి సిలిగురి నుంచి న్యూ జల్పైగురి రెగ్యులర్గా ఉంటాయి, రోజు ఉంటాయి. పర్ హెడ్ మినిమం 250 నుంచి 300 దాకా ఉంటుంది. సో దిస్ ఈజ్ మై జర్నీ and back to Nandyal, from Nandyal to Darjeeling, Darjeeling to Nandyal. I hope you have got all the information. ఎట్లా ఉంటుంది, ఏమేమి చూశాను, నేను ఎట్లా చేసుకున్నాను. సో ప్లాన్ చేసుకుని మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్ కోవిడ్ ఇంకో సంవత్సరం దాకా తగ్గట్టుగా లేదు, అంతా తగ్గిన తర్వాత మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. థ్యాంక్ యూ.